Hey, congrats. You got the highest in the written test. థ్యాంక్ యూ సార్. Oh, Armora. మాది కూడా ఆర్మూరే. Only 48% in engineering. Why? నాట్ లైక్ దట్ సార్. ఫస్ట్ ఇయర్ లెక్చరర్స్ డెంట్ కమ్. సెకండ్ ఇయర్ చికెన్ గునియా సార్. What? Little louder, please. చికెన్ గునియా సార్. Oh, థర్డ్ ఇయర్ ఐ ట్రై టు మేకప్ సార్ బట్ It's okay. Can you solve this simple Java program for me? సార్ Yeah, you scored the highest in written test. Just do it. ఆల్రెడీ రాసిందే కదా. సార్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? సింపుల్ జావా ప్రోగ్రామ్ చేయలేకపోతున్నావు. అసలు రిటర్న్ టెస్ట్లో హైయెస్ట్ మార్క్స్ నీకే. నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేనా? పోతే పోయింది, వేరే ట్రై చేద్దాం. బాయ్. ఏంది మేడం అట్లా సడన్ గా చెప్తే ఎట్లా మేడం? ఇగో మేడం మేడం చేంజ్ తీసుకోండి మేడం. నేనే మీ రూమ్ కాడున్నా. అరే మీ బాబాయ్ వచ్చిండే, ఇంటి కింద వెయిటింగ్ అంట. చూసినానే, గేట్ కార్డ్నే ఉండు, నన్ను తీసుకుపోనికి వచ్చిండే. ప్లీజే ఏదో ఒకటి చెప్పు. ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు ప్లీజే, పంపియే. ఓకే ఓకే చెప్తా లేవే. జాబ్ ఏమైంది, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది. పోనీ లేవే, ఊకో ఇక. నువ్వేం టెన్షన్ కాకి. తిన్నావా ఏమన్నా? ముందేమని తినే, మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే. అన్నా క్లయింట్ అన్నా. పేపర్ ఉండే కదనే, ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా? వాళ్ళకి హార్ట్ లేదే. ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే? నీకు బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా? కొన్ని తప్పులు రాయొద్దా కదా. నా కర్మ, లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి, జాబ్ పోయింది. డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే? కొంచెం హుషారు ఉండాలి కదనే నువ్వు. ఇట్లా డల్గా ఉంటే జాబ్ రాదే. ఎట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు. మౌని వింటున్నావా? ఓకే మళ్ళీ చేస్తా. ఫస్ట్ ఆ కొండ చెలువని పంపించే ప్లీజే. సరే సరే ఓకే.